హాయ్ వెల్కమ్ టు మహి ఓలా డైరీస్. ఈరోజు మార్నింగ్ 4:30కి ఓలా ఆన్ చేశాను. ఓలా చాలాసేపటి తర్వాత బుకింగ్ వచ్చింది. మాదాపూర్ జెడ్పీ రోడ్ టు మాదాపూర్ 520 రూపీస్ బుకింగ్ వచ్చింది. కస్టమర్ని పికప్ చేసుకొని వెళ్తుంటే నైట్ వచ్చిన వర్షం కారణంగా సిటీలో రోడ్లు మొత్తం వాటర్తో నిలిచిపోయాయి. దారిలో కస్టమర్ సాంగ్స్ పెట్టమంటే సాంగ్స్ పెట్టాను. తర్వాత కస్టమర్ డ్రాప్ దగ్గరికి వచ్చేసాను. 30 కిలోమీటర్స్కి 490 రూపీస్ వచ్చింది. క్యాష్ కలెక్ట్ మాదాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది 800. కస్టమర్ని మాదాపూర్లో పికప్ చేసుకున్నాను. హోటల్ దగ్గర కస్టమర్ని పికప్ చేసుకొని ఓఆర్ఆర్ ఎక్కాను. నానక్రామ్గూడ దగ్గర బుకింగ్ వచ్చినప్పుడు 810 రూపీస్ చూపించింది. ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత రైడ్ అండ్ చేసి చూస్తే 760 రూపీస్ వచ్చింది. కస్టమర్ని డిపార్చర్లో డ్రాప్ చేసి 760 రూపీస్ క్యాష్ కలెక్ట్ చేసుకున్నాను. పార్కింగ్లోకి వస్తే 120 వెహికల్స్ ఉన్నాయి. 1 అవర్ బయట వెయిట్ చేసిన తర్వాత ఓలాలో బుకింగ్ వచ్చింది 8కి. కస్టమర్ని పికప్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళాను. 1 అవర్ బయట వెయిట్ చేశాను. లోపలికి వచ్చి చూస్తే లోపల కూడా వెహికల్స్ ఉన్నాయి. మళ్ళీ 1 అవర్ అవుతుంది. చాలాసేపు లోపల వెయిట్ చేసిన తర్వాత బుకింగ్ వచ్చింది 9కి. 7కి వస్తే 9కి బయటకు వెళ్ళాను. ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ప్రకాష్ నగర్ బుకింగ్ వచ్చింది బేగంపేట దగ్గర. కస్టమర్ని పికప్ చేసుకొని శంషాబాద్ నుంచి వచ్చాను పీవీఆర్ పికెట్ని. కార్లో పెట్రోల్ లేదని చెప్పి 660 రూపీస్ పెట్రోల్ వేయించాను బేగంపేటలో. కస్టమర్ని బేగంపేటలో డ్రాప్ చేసి రైడ్ అండ్ చేశాను. 765 రూపీస్ వచ్చింది. కానీ కస్టమర్ 800 రూపీస్ పే చేసి కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత బేగంపేట నుంచి బుకింగ్ వచ్చింది గుండ్లపోచంపల్లి. డ్రాప్ చేయడానికి కస్టమర్ని గుండ్లపోచంపల్లి వెళ్తుంటే బేగంపేటలో ఫుల్ ట్రాఫిక్ ఉండే. కస్టమర్ని గుండ్లపోచంపల్లి కూడా డ్రాప్ చేశాను. కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ చేసుకున్నాను 456 రూపీస్. అక్కడ 40 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత బుకింగ్ వచ్చింది 3 కిలోమీటర్స్ నుంచి ఓంపల్లి టు ఎల్బినార్. కస్టమర్ని పికప్ చేసుకున్నాను. ఓటీపీ ఎంటర్ చేసి చూస్తే 33 కిలోమీటర్స్ 1 అవర్ 30 మినిట్స్ చూపిస్తుంది. 1 అవర్ 30 మినిట్స్ అయ్యింది. కస్టమర్ని ఎల్బినార్లో డ్రాప్ చేశాను. 600 రూపీస్ వచ్చింది ఓలాలో. ఎల్బినార్లో దింపి రూమ్ కాడికి వెళ్తుంటే పాత కస్టమర్ కాల్ చేశాడు. షామీర్పేట వెళ్ళొద్దామని. 50 కిలోమీటర్స్ చూపిస్తుంది. అప్ అండ్ డౌన్ 100 రూపీస్ ఉంది. ఎంత ఇవ్వాలని అడిగితే నేను 3000 అడిగాను. ఆయన 2500 ఇస్తా అన్నాడు. సర్లే ఇంటికాడ ఉండి ఏం చేద్దామని వెళ్ళాను. 53 కిలోమీటర్స్ చూపిస్తుంది. 1 అవర్ చూపిస్తుంది. షామీర్పేట పెద్దంబర్పేట దగ్గర అవుటర్ ఎక్కాను. షామీర్పేట దగ్గర అవుటర్ దిగాను. 70 రూపీస్ టోల్ అయింది. కస్టమర్ని 100 కిలోమీటర్స్కి 2500 ప్లస్ రాండుపోను టోల్ చార్జెస్ పెట్టుకోమన్నాను. ఓకే చెప్పాడు. డీల్ ఓకే అయింది. కస్టమర్ని డ్రాప్ చేసిన తర్వాత రిసార్ట్ ఎలా ఉందో అని లోపలికి వెళ్ళి చూశాను. రిసార్ట్ మాత్రం అదిరిపోయింది. కొద్దిగా లోపలికి వెళ్ళి చూస్తే డిన్నర్కి ఇప్పుడే రెడీ అవుతుంది నైట్కు. చాలా బాగుంది రిసార్ట్ మాత్రం. ఈరోజు ఓలాలో నా ఎర్నింగ్స్ వచ్చేసి 2600 రూపీస్ ప్లస్ ఇప్పుడు కిరాయికి వచ్చింది 2500 రూపీస్. టోటల్ 5100 రూపీస్ ఈరోజు టోటల్. ఈరోజు డేట్ వచ్చేసి 4th ఆగస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్.